సాగరాజ నాయన సంఘం తరపున అందరి తరపున స్వాగతం సుస్వాగతం సార్. గౌరవ శాసనసభ్యులు గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను సార్. గౌరవ ఎంపీడీఓ బీర్పూర్ గారిని, గౌరవ ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఏపీఆర్ సర్పంచ్, ప్రజాప్రతినిధులు అన్ని ఒకసారి శంకుస్థాపన దగ్గర కావాల్సిందిగా కోరుతున్నాను సార్. మంగళారతి ధ్యానం ఆవాహనం సింహాసనం పాద్యం తదేవచ ఆగ్నేయం ఆచమనీయం పంచామృతే స్వాహ శుద్ధోదకం వస్త్రం యజ్ఞం సూత్రం విలేపన క్షంతాం స్వర్ణం వినోర్భూతం ధూపదీప నైవేద్యం పానీయం పరమేచ దక్షిణాదిత్యం సవర్ణ మంత్ర పుష్పం నమస్కారం సమర్పయామి. వార్డు మెంబర్లు మహిళా సంఘం పెబ్బ మార్దని గోపి పిలవాలి. మార్దని గోపి చప్పట్లు. నమస్కారం. నేను మహిళా సంఘం నుంచి మాట్లాడుతున్నాను. నేను కోశాధికారిని. మన వియో ఇక్కడ ఓపెన్ అవుతుంది. వియోకు మనం మొక్కు వేయడానికి వచ్చాము ఆఫీస్ వరకు. గ్రామ పెద్దలు ప్రభాకర్ గారిని అందరికీ నమస్కారం. నేను మహిళా సంఘ సదస్సుని. రామచంద్రరావు గారు చెప్పినట్టు అన్నయ్య చెప్పినట్టు అంతకుముందు కూడా మన ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళకు కూడా నిధులు మంజూరు చేసాం. ఇట్లనే ఈ భూమిది పంచాయతీ అటు ఇటు ఉండేవారికి అయింది. ఇప్పుడు కూడా వచ్చేది మాకు బంజారా గుడి కావాలి, పోసమ్మ గుడి కావాలి, నిధులు అంటే ఇక్కడ జాగ్రత్త కొద్దిగా సమస్య ఉన్నది. పరిష్కరించుకుంటే తప్పకుండా అవుతాం. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రతి మహిళ కూడా సంఘాలలో ఉండాలి. ఉంటే వడ్డీ లేని రుణాలు ఇస్తాం. దానితోటి మనం కూడా మంచిగా వ్యాపారాలు, వ్యవసాయం, వ్యాపారం అంటే అన్ని దుకాణాలే కాదు, కూరగాయలు అమ్ముకునేది ఒక వ్యాపారమే, హోటల్ పెట్టుకున్న వ్యాపారమే, ఇంటిలో ఏదైనా బట్టలు కుట్టుకొని తయారు చేసుకొని అమ్ముకునే వ్యాపారం అయితే. అయితే ఈ మహిళా సంఘాల విషయంలో కూడా మరి బిల్డింగ్ ఎలా ఉండాలి అనే దాంట్లో అంతకుముందు రైతు వేదిక కట్టేప్పుడు కొద్దిగా కిటికీలు కనబడండి. గోదాము కడితే ఏమంటే మంగళకాడ చూసి కావచ్చు, పెద్దలు రామచంద్రరావు గారు నాతో ఇనాగ్రేషన్ ఒక షటర్ ఉంటుండే అంతే. మాకు ఆలోచన వచ్చింది అవి చూసినాక. ఎప్పుడో ఎరువులప్పుడే పెట్టుకుంటున్నాం, నీళ్ళప్పుడు ఖాళీ ఉంటుంది. మరి అన్నిటికి ఉపయోగపడాలంటే ఏం చేయాలని పోయిన సంవత్సరం మా బాగా ఆదుకుంది. 27వ తారీఖు 1వ నెల నేనే పోయిన కలెక్టర్ ఆఫీస్కి మీటింగ్ పెట్టి, అరే మనం కిటికీలు పెట్టమని అడగాలి, లేకపోతే ఏమవుతుందంటే మన కళ్ళపల్లి కాడ రైతు వేదిక కిటికీలు పెడితే పైసలు రాలే, అంటే డిజైన్ తీరు ఉంది, ఇదో తీరు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటి ఇయ్యాలి. దీనికి కిటికీలు పెట్టాలని ముందుగానే పర్మిషన్కి రాసి, ఇది నేను చేసిన దాంట్లో గొప్ప చెప్పుకోండి కాదు, మీరందరూ నన్ను గెలిపించారు. ఇలా రాష్ట్రం అంతా కూడా ఆ రకంగా కిటికీలు పెట్టే విధంగా మనకు మంజూరు వచ్చిందని చెప్పుకునే సందర్భంగా తెలియజేస్తాం. మరి మహిళా సంఘాలు కూడా రెండు మంజూరు చేసుకోవచ్చు ఒక్కరికి. ఒకటేమో కొంచెం పెద్దగా రేకులతో, ఇంకొకటేమో ఇంతకుముందు నేను చెప్పిన మన మహిళలు మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా అక్కడ ట్రైనింగ్ సెంటర్ లాగా పెట్టుకోవడానికి ఇంకొక 10 లక్షలు కూడా మంజూరు వచ్చింది. ఈ రెండు కాక 30 లక్షలతో గోదామని వచ్చింది. గోదాం అంటే మూతేసినట్టు ఉండదు, కిటికీలు కూడా తోటి ఇచ్చింది డిజైన్. కాబట్టి మన రైతులు
డిసిఎంఎస్ కావచ్చు, సింగిల్ విండో కావచ్చు, ఎరువులు పెట్టుకొని మిగతా టైం వడ్లు లేనప్పుడు మనం అక్కడ అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు చెప్పారు ఇక్కడ స్థలం ఉంది, మా తమ్ముడు గంగాధర్ చెప్పాడు, ఏమనుకోవద్దు, ఎందుకంటే రాజకీయాలు అప్పుడే ఉండాలి, ఎలక్షన్ అయినప్పుడు అందరూ ఉంటారు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ నాకు ఓట్లేసినాయి, సగం మంది వేసారు, సగం వేయలేదు. కానీ నేను అందరికి ఎమ్మెల్యేనే కదా, నువ్వు నాకు ఎట్లా చెప్పాను, మా మస్తు మీద ఇంట తిరగలేదు అంటే అర్థం అట్లా కాదు, అందరికి మనం పనిచేయాలి. ఇది తహసీల్దార్ గారిని కూడా అడిగినా మళ్ళీ కూడా చూస్తారు, ఇలా లొల్లి లేదు, ఊరు మీదే అప్పుడు ఎస్సీ కాలనీకి ఇచ్చారు, మిగిలింది ఊరు మీద ఉంటుంది. అట్లా ఇప్పుడు కాలువల ధనంగా పొంగ జాగా మిగులుతుంది, అది కాలువల కన్నా అప్ప చెప్తుంది. ఇప్పుడు ఉదాహరణ నా సొంత ఉంది, భూమి పోయింది, మా ఊర్లో ఎకరం పోయింది, కాలువ పోయినాక మొరవంత ఎత్తుకపోయిన ఏ లేకుండా ఒక 10 ఎకరాలు లేదు. ఇప్పుడు అది నాదంటే నడుతుందా? నడది. అది డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం, వడ్లు పోసుకుని అయిపోయి ఇత్తివి కాదు సర్కార్కి వెళ్ళిపోయాయి. కాబట్టి అట్లాంటిది ఏదో ఉంటుంది, అది ఏదున్నా కానీ ఇంకేదన్నా ఎవరు కూడా తొందరపడదు. కొందరు తమ్ముడు గంగారు కూడా చెప్తున్నారు, దళితులు వాడుకుంటారు, అందుకు అంతా చేసుకుంటారు. మరి తిరుపతి ఒక దళిత బిడ్డ, నాకు 10 ఏళ్ళకి వెళ్ళి నాతో చాలా క్లోజ్ ఉంటున్నాడు, ఇయ్యాల కాదు. మరి భూముల పట్టాలు అప్పుడు వాటి అన్నప్పుడు కూడా ప్రభాకరు, తిరుపతి, గోపి వీళ్ళందరూ కూడా రామచంద్రరావు గారి సహకారంతో పెద్దలు, మా రంగసాగర్ సర్పంచ్, కలపల్లి సర్పంచ్ అందరు కలిసి మనం అప్పుడు పట్టాలప్పుడు కూడా కొన్ని చేసుకున్నాం, నేనే కొన్ని కాలేదు. కానీ పట్టాలు మాత్రం బ్రహ్మాండంగా అయినాయి. ఇంకా కూడా ఈ భూమి విషయాల్లో అనుమానపడద్దు, మంచి ఇంకోటి కూడా కట్టుకోవచ్చు, పక్కకు ఒక్కటి కాదు 2, 3 కట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా మంజూరు తీసుకొని మొదలు పెడితే ఇక్కడ చాలా మంది నాయకులు వినాలి, ఎందుకంటే మంజూరు చేసుకొని మొదలు పెడితే నేను వినంటూ ఉంటాను. ఇక్కడ కన్నపల్లి మాజీ సర్పంచ్ ఉన్నాడు, అడగండి, రైతు వేదిక కడితే 4.5 లక్షల రూపాయలు రాకపోయింది, నేను మళ్ళీ స్పెషల్గా తెప్పించి ఇచ్చిన లేదా, ఇంకా రాలేదా, ఇంకెంత. మరి ఈ రకంగా నా వంతుగా చాలా ప్రయత్నం చేసిన. మరి చాలా మంది అంటారు సంజయ్ కుమార్ లబ్ధి పొందిండు ఈ ప్రభుత్వాలకు ఖచ్చితంగా, అట్లా ఊరు ఆ మస్తు మందికి బిల్లులు తెచ్చిచ్చిన. కాబట్టి మరి అప్పుడున్న ప్రభుత్వంలో అన్ని పథకాలు ఇచ్చుకుంటారు. ఇప్పుడున్న ఇందిరామ రాజ్యాల్లో ఇటు ఇందిరా బిల్లు కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఇక్కడ ఇందిరా బిల్లు కార్యక్రమం జరుగుతుందా? సో 9 ఇట్లా ఓకే, అది దాన్ని బట్టి మిగతాది కూడా పడ్డాయి. అందరు కూడా కట్టుకోవాలి. ఎవరైనా జాగుండీలు కట్టుకుంటామంటే ఇంకా కూడా ఇల్లు మంజూరు ఇప్పిస్తా అని కూడా మళ్ళీ చెప్తా ఉన్నా, మళ్ళీ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇల్లు ఇవన్నీ కూడా అప్పుడు ఇందిరమ్మ కాలంలో అయినాయి, మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. నేను కూడా కలిసి పనిచేస్తున్నా, తప్పకుండా ఇవన్నీ కూడా చేస్తాం. చూసాం మరి వీరు మహిళలు కూడా ఇంతమంది చెప్పినట్టు ఈ రకంగా అన్ని విధాలుగా మేము ముందుకు పోవాలి. ప్రభుత్వం ఉన్నప్పుడు పాత ప్రభుత్వం ఇచ్చేయించుకుంటా మీరు చూస్తున్నారు. అంతకుముందు ఒక రైతులకే ఉచిత కరెంట్ ఉండే, ఇప్పుడు మన ఇళ్ళందరికీ ఉచిత కరెంట్ వచ్చింది. ఇళ్ళలో నాకు తెలిసిన వాళ్ళు కరెంట్ బిల్లు కడుతున్నారు. అంతకుముందు నెల కట్టకపోతే కడియేస్తా అంటుండే, కడుతున్నా అంటుండ అంటలేడు. అంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తున్నాడు, సన్న బియ్యం ఇస్తున్నా లేదా, నేను పుత్ర తిరగపోదు. ఇప్పుడు తింటుందా? తింటుందా చెప్పరు, తింటురా? కొత్త రేషన్ కార్డులు వచ్చాయా? పిల్లలని పేరు నమోదైందా? ఎక్కించినవా? ఈ ప్రభుత్వం వచ్చి కూడా చేస్తుంది. బస్సు విషయం చెప్పారు, తప్పకుండా బస్సుల మంత్రి మా తాత శిష్యుడే, అప్పుడు మా తాత బస్సుల మంత్రుడు, మళ్ళీ మన మాట ఇచ్చాడు. రోడ్డు కూడా ఉన్న సమస్య చేద్దాం, ప్రతి తండా ఉన్న కాడికి రోడ్ వేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఎక్కువ మంది దళితులు, గిరిజనులు, ఒక పెరిక వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ గ్రామం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియవచ్చు. మరి మన మంత్రి అడ్మిన్ లక్ష్మణ్ కుమార్ గారే గిరిజన మరియు దళిత సంక్షేమ శాఖ మంత్రి. ఎక్కువ మంది దళితులు, గిరిజనుల ప్రాంతం కాబట్టి మన మంత్రి లక్ష్మణ్ కుమార్ గారి సహకారం కూడా తీసుకొని మన తండాలకు కావచ్చు, మన గిరిజన తండాలకు కావచ్చు, మన హరిజన కాలనీలకు కావచ్చు, ఎస్సీ కాలనీలకు కూడా పెద్ద ఎత్తున నిధులు ఇప్పిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ అందరికీ.